రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. రుద్ర వీరభద్ర అని ఒక సినిమాల డైలాగ్ ఉంటది కదా, గా వీరభద్ర స్వామి గురించి వస్తుర్రట. అయితే ఈ కార్యక్రమానికి సాధారణ భక్తులే కాదుల్లో, మరి రాజకీయ నాయకులు కూడా వస్తుర్రట. ఆ ఇద్దరు వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్నారట. మరి ఆ ఇద్దరు ఎవరు? అట్లనే వీరభద్ర స్వామి గుడి వాతావరణం ఎట్లుంది ఒక్క పారి అరుచుకొద్దాం పారి. అరే, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆ జాతరకైతే ఏం పోటెత్తుతున్నారు పోండ్రి భక్తులు. అయితే ఇక కొబ్బరికాయలు గుమ్మడికాయలు ఎడ్ల బండ్ల మీద మామూలుగా పోతలేరట నోళ్ళు. ఇగో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ సారు సుతా పోయి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని ఆయన నైవేద్యాలు అయితే ఇచ్చిర్రట. ఇక జాతరలో వచ్చిన లీడర్లకైతే ప్రత్యేక పూజలు చేపిస్తున్నారు అన్నట్టు. ఇక దేవాదాయ శాఖ అధికారులు అట్నే అర్చకులు కలిసి పూర్ణ కుంభం తోటి ఆయన స్వాగతం అయితే పలికిరట పొన్నం సార్కు. మాజీ ఎమ్మెల్యే సతీష్ సార్ సుతా వచ్చిండట. ఇగో ఈ అక్క చెప్తుంది నుండ్రి. కొలిసిన వారికి కొంగు బంగారంగా వెలుగొందే వీరభద్ర స్వామి వారి ప్రత్యేకత గురించి అక్క చెప్తుంది ఒక పారి ఇనుర్రి. ఎట్లా అనిపిస్తున్నది అక్క? రెగ్యులర్గా కూడా మాకు వీలైనప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. మేము చాలా నమ్మకంగా దేవుణ్ణి కొలుస్తూ ఉంటాము. మాకు ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి జరిగింది. మా పిల్లలకి మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉన్నాము. మేము ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇక్కడే ఫస్ట్ టైం వస్తున్నాం, కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి జాతర అంటే పేరు చెప్పి విన్నా కానీ ఎప్పుడు మీడికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. మీరు సుతా పోవాలనుకుంటే ఇప్పుడే పోయి దర్శనం చేసుకొచ్చుకోవాలిగా, లేకపోతే రచ్చబండ ముచ్చట్లకెళ్ళి స్వామి వారిని దర్శించుకోరిగా టీవీల ముంగడ కూర్చొని. తెలంగాణలో ఉన్న అన్ని ఆలయాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు పునరుజ్జీవం పోసి పూర్వవైభవాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని ఆలయాలలో కూడా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆలయాలకు భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరిగింది. అదే ఒరవడిని కొనసాగించాలని చెప్పి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను.